ప్రతి మనిషి దేవుడు ముందు పూజ చేస్తాడు, దీపం వేస్తారు, నైవేద్యం పెడతారు, మంత్రాలు జపిస్తారు. కానీ చాలాసార్లు మనలో భయం ఉంటుంది, ఏదైనా పొరపాటు జరిగితే దేవుడు కోప్పడతాడేమో అని. కానీ దేవుడు మన చేతి తప్పు చూడడు, మన హృదయ భక్తిని మాత్రమే చూస్తాడు. పూజలో చిన్న పొరపాటైనా భక్తి నిజమైనదే అయితే దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఎక్కువ భయపడిపోకుండా మనకు కుదిరినంతలో పూజలు చేసుకోవచ్చు. ముందుగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసంలో తులసి దీపం ఎలా పెట్టాలి, ఎప్పుడు తులసి దీపం పెట్టాలి, తులసి దీపం వల్ల కలిగే ఫలితాలను చూసేద్దాం. తులసీదేవి అనేది భగవంతుడు శ్రీ మహావిష్ణువు ప్రియురాలు. ఆమెను లక్ష్మీ అవతారం అని కూడా పిలుస్తారు. తులసి ఎదుట దీపం వేయడం అంటే విష్ణువు ముందు దీపం పెట్టడం. ఎందుకు తులసి దీపం పెట్టాలి? తులసి దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న అంధకారం, దుష్ట శక్తులు తొలగిపోతాయి. దీపం కాంతి సద్బుద్ధిని, శాంతిని, భక్తిని ప్రసాదిస్తుంది. అలాగే దీపం పెట్టడం వల్ల సంపద, ఆయుష్, సౌభాగ్యం పెరుగుతాయి. తులసి చుట్టూ వాతావరణం శుభ్రంగా, పవిత్రంగా మారుతుంది. అంటే మన చుట్టుపక్కల అంతా హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు తులసి దీపం పెట్టాలి? ఉదయం సూర్యోదయానికి ముందు లేదా వెంటనే వెలిగించాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయంలో తప్పకుండా వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం పెట్టడం చాలా శ్రేయస్కరం. ఇప్పుడు తులసి దీపాన్ని ఎలా పెట్టాలో చూసేద్దాం. ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తులసి చెట్టు చుట్టూ ప్రదేశం శుభ్రం చేసుకోవాలి. మట్టి లేదా రాగి దీపం వాడాలి. దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేయాలి. 2 వత్తులు వేసి వెలిగించాలి. ఒకటి భగవంతునికి అంటే శ్రీ మహావిష్ణువుకి మరియు మరొకటి తులసీదేవికి అని అర్థం. ఇప్పుడు దీపం వేస్తూ, దీపం పెడుతూ ఇలా జపించాలి. ఓం శ్రీ దామోదరాయ నమః, ఓం తులసీ దైవ్యై నమః. తులసి దీపం వల్ల కలిగే ఫలితాలను ఇప్పుడు చూసేద్దాం. తులసి దీపం పెట్టడం వల్ల పాపాలు నశిస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపం పెట్టడం వల్ల పాపాలు నశిస్తాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం పెరుగుతాయి. ఇంట్లో ధనలక్ష్మి నిలుస్తుంది. దేవతల కటాక్షం లభిస్తుంది. కష్టాలు తొలగిపోతాయి. భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.